బ్రేకింగ్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్లో కారుతో సహా యువకుడు గల్లంతయ్యాడు. నేర్ వేడుకలకు స్నేహితులు అంతర్వేదికి వచ్చారు. అర్ధరాత్రి బయటకు వచ్చి సముద్రం దగ్గర జీప్ డ్రైవింగ్ చేశారు. అన్నా చెల్లెలు గట్టు దగ్గర మలుపు ఉందని తెలియక యువకుడు జీప్తో సముద్రంలోకి వెళ్ళిపోయాడు. జీప్ నుంచి మరో యువకుడు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. గల్లంతైన యువకుడు శ్రీధర్ కోసం గాలిస్తున్నారు. పోలీసు టెన్షన్ పడకని చెప్పాను. పోలీసు కోనసీమ జిల్లా అంతర్వేదిలో విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది బీచ్లో కారుతో సహా యువకుడు గల్లంతు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లైన్లో అందిస్తారు. దత్తు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నిన్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ముగ్గురు యువకులు కాకినాడ నుండి అంతర్వేదికి వచ్చారు. అంతర్వేది వద్ద గోదావరి సముద్ర సంగమ ప్రాంతం. దీన్ని ఇక్కడ చాలా సముద్రంలో వడి కూడా చాలా అధికంగా ఉంటుంది. గోదావరిలో కూడా ఆటుపోట్ల మూలంగా ఉప్పు నీరు చప్ప నీరు కలిసి మిక్స్ అయి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ లైట్ హౌస్ అనే ఒకటి ఉంటుంది. ఆహ్లాదకరంగా అన్నా చెల్లెలు గట్టు అంటే సముద్రం, అలాగే నది, గోదావరి నది, సముద్రుడు ఇద్దరు కలుసుకున్న ప్రదేశాన్ని అన్నా చెల్లెలు గట్టు అంటారు. అక్కడ చూడడానికి కూడా చాలా సుందరంగా ఉంటుంది. పలు సినిమాలు కూడా తీశారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా కాకినాడ నుంచి ముగ్గురు యువకులు అంతర్వేదికి నిన్న జీప్ లో వెళ్ళడం జరిగింది. ఒక యాపిల్ రెస్టారెంట్ అనే ఒక హోటల్లో వారు రూమ్ తీసుకున్నారు. రూమ్ తీసుకున్న అనంతరం కూడా వారు ఆ రాత్రి 11:30 ప్రాంతంలో ఫుల్ గా మద్యం సేవించి ఉన్నారు. సముద్రంలోకి బీచ్ నడుపుతూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో కొంతసేపటికి ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక కురవాడు అయితే కనుక బయటకు వచ్చేయడం జరిగింది. మరో ఇద్దరు యువకులు మాత్రం ఈ సముద్రం ఒడ్డున జీప్ నడుపుతూ ఆహ్లాదంగా ఉత్సాహంతో మద్యం మైకిల్లో వారు ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడే గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతం, దాని పక్కనే ఒక లెఫ్ట్ సైడ్ మలుపు ఉంటుంది. ఈ మలుపును గుర్తించలేకుండా జీపును డ్రైవ్ చేశాడు. దాంతో గోదావరిలోకి జీప్ వెళ్ళిపోవడం జరిగింది. ఇదే సందర్భంలో ఆ జీప్ లో ఉన్నటువంటి ఒక యువకుడు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. మరొక యువకుడు మాత్రం జీప్ తో పాటు గోదావరి నదిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అధికార యంత్రాంగం స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. దళిత అలాగే రెస్క్యూ టీం కూడా అక్కడ అర్ధరాత్రి చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఆ గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ దత్తు. టెన్షన్ పడకని చెప్పాను.